జగన్మత్త రావణ కాచుకొమ్మిరా యుద్ధం మార్చండ్రా కదా. నువ్వే కదా రాముడివి, సీతమెళ్ళ తాళి తీసి రావణాసుడికి వాడు కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీతమెళ్ళ తాళి రాముడు తీయటమైందిరా? నువ్వు తాళిది. అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా, కరెంటు పోయినది. అపశకునవరా? అపశకున తక్క. ఏమైందో చూడండి రా. రావణ వచ్చాడేమో. అన్నా రారా, వస్తున్నావనా? ఎటు పోయిండ్రా? రాలేదన్నా. ఆ ఫీజులు గట్రా చెక్ చేసిండ్రా? చేసావన్నా. ఆ ట్రాన్స్ఫర్ పోయి చూడు. జరా జల్దీ చేయరా. అట్లనేనా? గిడ కనెక్షన్ తీసేసిందిరా భయ్. అంజయ్ అందరూ చెప్పి కదా, పదండి పదండి. చైలం తీసుకుని పాల్గొండి. ఓకే కదా? ఎంత కంగారు పడని తెలుసా? అరే వెంకట్, ఏం కాలేదు కదరా నీకు? ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకటే కూర్చుందిరా, అది కూడా వచ్చే టైం అయింది. ఎలాగోలో దాంట్లో వెళ్ళిపోదాం రా. మీరు రావట్లేదు, మేము మాత్రం వెళ్తాం. అదేంట్రా, అది ఎలా కుదురుతుంది? చెప్పేది వినండి రా. ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు, ఇంకొద్దు. మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోమంటావా? నేను కూడా మీతో వస్తారా? మీరు వెళ్ళండి రా. నేను చెప్పేది వెళ్ళండి, చెప్పేది.
ఉంగరం తీసి నానకేసుకుంటాడమ్మా. నేనిచ్చిన ఉంగరం తన దగ్గరే ఉంది అంటే నాన్న అబద్ధం ఆడాడు. నేను నాన్న మాట నమ్మాను. ఛ, ఎంత తప్పు చేశాను. ఏంది లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ లో మెట్లో ఇది పెళ్లి బస్సు రూట్ బస్సు అనుకున్నా. ఎవరిని పడతాను ఎక్కించుకోనికి అన్నా? నీ బస్సు అన్నా, దా ఎక్కన్నా దా. సెల మోగుతుంది చూడరా. మీదే నాదా? హలో హలో, ఎవరండి? వినపట్లేదు. టైరు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన సంభావన నీ పిన్నా కూడా. అందుక ఫోన్ చేసావు నువ్వు? కారు బొక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడి వైపు ఆడపెళ్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ అందరూ విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి పాపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలో నన్ను ఇలా అడుగుతుందా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమేటే, వాళ్ళేమో పరువు తీశారు. అక్కడికి వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. హలో, తాగుతున్నాం కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగో డ్రైవరు, బస్సు పోయి లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడ పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేసింది, ఇంకొక పెగ్గు పీకానంటే నేనే పడుకుంటాం హాయిగా. ఛీ, నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడతాను. అంటే మా గురువు గారు సన్నాసేనా మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావు. అక్కడ లేడీస్ ఎంటర్ అయిపోయారు, నువ్వు తగులుకోవే. ఏంటే వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకుందాం. ఇదిగో పెట్టారుగా ఒక సోకు మార్చీరా. తప్పు చీర కట్టుకోకండి. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా, అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా? అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్, ఇది వినండి. మా గురువు గారు బొచ్చు కాదు బోడే. అమ్మా, పెళ్లి కూతురు అయ్యిందేదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయేది కదా. చేసినంత చేసి సారీ చెప్పారట. సారీ. ఇప్పుడు ఇది మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తరువాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను.
ఎప్పుడు చూడు ఈయన పంచర్ అవుతుంది వాడు చెప్పడం బాగానే ఉంది ఏయ్ అన్న ఇంకెంతసేపు పడుతుంది అన్న 5-10 నిమిషాలు అయిపోతానా